ఇస్తున్నాను. చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేదికను అలంకరించిన దైవజనులు అధ్యక్షులుగా ఉండి నడిపించిన పాస్టర్ ప్రసాద్ గారికి, అలాగే పెండి కుమార్తె తరపున స్థానిక దైవజనులు పాస్టర్ మనోహరం గారికి, అలాగే మన మధ్య కూర్చున్న పాస్టర్ సుదర్శన్ రావు గారికి, పాస్టర్ యేసుదాస్ గారికి, అలాగే పాస్టర్ జోసఫ్ గారికి కూడా వందనాలు. అలాగే రెండు కుటుంబాల బంధువులకు, మిత్రులకు, ఇటు నేదునూరి వారి కుటుంబస్తులకు, అలాగే సవరపు వారి కుటుంబస్తులకు, తల్లిదండ్రులకు, వారి బంధుమిత్రులకు ప్రభువు నామటి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క వివాహాన్ని ముందుకు కొనసాగించడానికి నేను సిద్ధపడుచున్నాను. దేవుడిచ్చిన యొక్క తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిన హల్లెలూయా. దయచేసి ముందుకు వచ్చి నిలబడండి వధువరులు ఇద్దరు. ఎలా నిలబడి మీరు కూర్చోండి అమ్మ, మీరు కూర్చోండి అమ్మ, మీరు కూర్చోండి. అమ్మ కూర్చో, ఒక స్టెప్ ముందుకు ఎదురెదురు కూర్చో దూరం, ఇంకా కూర్చో. అలాగే తల్లిదండ్రులు అందుబాటులో ఉండండి. అలాగే పూదండలు, అలాగే సూత్రాలు, ఉంగరాలు కూడా ఉంటాయి. అవి అందుబాటులో ఉంచండి. నేను అడిగినప్పుడు దాన్ని నాకు అందజేయడానికి ప్రయత్నించాను. మంచిది. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన యొక్క తరుణాన్ని బట్టి, అలాగే నాకు ఇచ్చిన యొక్క ధాన్యతను బట్టి కూడా దేవునికి స్తోత్రం చెల్లిందాం. నేను చెప్పే విషయాలు దయచేసి వధూవరులు, సంఘం కూడా గమనించవలసిందిగా కోరుచున్నాను. శ్రీహరి, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. అమ్మ దివ్య, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. ఈ టోటల్ ప్రోగ్రామ్ మీరు వీడియో తీయండి. మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులు అనగా నేదునూరి శ్రీహరి, సవరపు దివ్య పరిశుద్ధ వివాహమునకు వారు కూడి వచ్చి దేవుని సముఖమందును సంఘం ఎదుటను, దైవజనుల ఎదుటను వారు కూడి ఉన్నారు. వివాహం అన్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయ్యుండి క్రీస్తునకు, ఆయన సంఘమునకు గల మర్మమైన ఐక్యమును సూచించుచున్నది. గలిలయలోని కానాలో వివాహమునకు క్రీస్తు హాజరై ఉండటం వలనను, అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వలనను ఈ పరిశుద్ధ స్థితిని అలంకరించెను. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము చెప్పుచున్నది. కాబట్టి ఎవరును దీనిని అనాలోచనగాను, చులకనగాను, శరీరేచ్ఛ కొరకు పూనుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువులకు తగినట్లుగా యోచించి భక్తి వినయములతోనూ, వివేకముతోనూ, సుబుద్ధితోనూ, దైవభక్తితోనూ దీనిని పూనుకొనవలెను. ఆ హేతువులు ఏమనగా, అంటే దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమనగా, మొదటిది దేవుడు తన చిత్త ప్రకారము మనుష్య జాతి వృద్ధి పొందినట్లును, పిల్లలు ప్రభు యొక్క భయమునందును, శిక్షయందును, ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కారణముగా పెంచబడినట్లును వివాహం ఏర్పరచబడి ఉన్నది. రెండవ కారణము, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను, అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును, దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులో పవిత్రులుగా జీవించినట్లును ఇది ఏర్పరచబడి ఉన్నది. అనగా ఈ లోక సంబంధమైన మానవ శరీరానికి కామం అనే ఒక లక్షణాన్ని మరి దేవుడు ఆదిలో మానవుడు సృష్టించినప్పుడే ఇచ్చాడు. దానిని పరిశుద్ధ పద్ధతిలో, అంటే వివాహ వ్యవస్థలో ఆ కామ కోరికలను, అంటే భార్య ద్వారా తీర్చుకోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఈ వివాహము ఏర్పాటు చేయడానికి అదొక కారణము. మూడవది, సుఖ దుఃఖములలో ఒకరినొకరు తోడుగాను, సహాయముగాను, ఆదరణగాను ఉండునట్లు ఇది ఏర్పాటు చేయబడ్డది. అలాగే దైవ గ్రంథము నుండి ఆ వివాహమునకు సంబంధించిన దేవుని మాటలు ఏమి చెప్పబడుతున్నాయంటే, మొదటిది ప్రభు అయిన దేవుడు చెప్పినది ఏమనగా, నరుడు ఒంటరిగానుండా మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదునెను అని దైవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినది ఏమనగా,
సృష్టి ఆది నుండి దేవుడు